లాస్ ఏంజలస్లో కార్చిచ్చు నష్టం 5,00,000 కోట్ల నష్టం, 5గురు దుర్మరణం. అమెరికా ప్రపంచ దేశాల్లో అత్యంత అభివృద్ధి చెందింది అనుకుంటాం కదా. అరే భారతదేశం కన్నా గొప్పగా అభివృద్ధి చెందింది, 1,00,000 అంతస్తులు కట్టిరు, లక్షల ఎకరాల భూమి ఉంటుంది, ఎంత అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్తారు కదా. ప్రకృతిని మించినటువంటి అభివృద్ధి, మానవ శక్తి ప్రకృతి శక్తి కంటే గొప్పది కాదని మరొకసారి రుజువు చేయబడ్డదా లేదా? భారతదేశంలో ఉన్నటువంటి మన ధర్మము, మన సంస్కృతి, మన పురాతనమైనటువంటి అలవాట్లు, ఇక్కడ ఉండేటువంటి శాస్త్రవేత్తలు, ఋషుల పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా స్పష్టంగా అంతరిక్ష ఖగోళ శాస్త్రాలను అవపోసన బట్టి మొత్తం ప్రకృతిని ఏ విధంగా ఉండాలి, ప్రకృతితో ఏ విధంగా మమేకం అవ్వాలి, మన యొక్క జీవన విధానం ప్రకృతిని మించి ఉండలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రకృతిని మనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకుంటామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇవాళ లక్షల ఎకరాలు, 5,00,000 కోట్లు ప్లస్ 1,50,000 మందిని తరలించేసారు. 5,00,000 మంది. లాస్ ఏంజలీస్ హాలీవుడ్ నటులు, పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి భవనాలు ఏమైనాయి వాళ్ళ హాలీవుడ్ స్టూడియోలు? ఏమైపోయినాయి వాళ్ళన్నీ? ప్రకృతి మరి ఒక అగ్ని కీలకం, చిన్న అగ్గిరవ్వను ఆర్పలేకపోయింది ఎందుకు ఇవాళ అమెరికా? చిన్న అగ్గిరవ్వను ఎందుకు ఆర్పలేకపోయింది వాళ్ళ అమెరికా? ఏది మరి మానవ మేధో శక్తి ఎక్కడికి పోయింది? మానవ మేధస్సు ఎక్కడికి పోయింది? ఇవాళ భారతదేశంలో అదే జరుగుతుంది. చర్చ అదే జరగాలి. ఇవాళ టెక్నాలజీ పేరు మీద, యాంత్రీకరణ పేరు మీద, ఇంకొక పేరు మీద వాళ్ళ యంత్రాలు లేకపోతే టెక్నాలజీయో సాంకేతికతమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది, ఆ కృత్రిమమైనటువంటి మేధ అనేటువంటిది మానవ మేధస్సు కంటే, మనుషుల కంటే ఎక్కువగా భావించి, అతిగా ఊహించి అది దానికంటే గొప్ప అని చెప్పుకుంటే సమాజం ఎప్పటికైనా కూడా నష్టపోతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనిషి కంటే కృత్రిమ మీద ఎప్పటికీ గొప్ప కాదు, ప్రకృతి కంటే అస్సలు గొప్ప కాదు. అందుకనే ప్రకృతి కంటే గొప్ప అని చెప్పుకున్నటువంటి వాళ్ళు, దాన్నే అభివృద్ధిగా చూపించినటువంటి వాళ్ళు, అదే గొప్ప అనేటువంటిది భ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర జీవన విధానంలో అందుకనే ఆ మార్పులు ఉంటాయి. ప్రకృతికి సమానంగా బ్రతకాలి, ప్రకృతితో సహజీవనం చేయాలనేటువంటి విషయాన్ని మన పెద్దలు అందుకే చెప్పారు. చెట్టును పుట్టి పూజించొద్దని ఒకటి చెప్తుంటారు, ఆటోల మీద వెనకాల రాసుకుంటారు. ఎవరైతే దేవుడు ప్రకృతిని పూజించకండి, ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే మొక్కండి అని రాస్తుంటాడు. ఎంత బలుపు ఉండాలి వానికి, అట్లాంటి రాతలు రాస్తుంటాడు. వాడి భారతదేశంలో ఉంటాడు, ఓట్ల కోసం వాడిని సంకనాకుతుంటారు. ఇది దరిద్రమైనటువంటి భావన భారతదేశంలో ఉంది. అందుకనే ప్రకృతి మమేకమైనటువంటి జీవనం, మనం ఒక అమ్మవారిని మొక్కితే, ఒక శక్తిని మొక్కితే, ఒక గాలిని మొక్కితే, పంచభూతాలను మొక్కితే, చెట్టును మొక్కితే, వాళ్ళ పామును మొక్కితే, వాళ్ళ కోతిని మొక్కితే, లేకపోతే వాళ్ళ కుక్కను మొక్కితే, లేకపోతే అనేకమైనటువంటి రూపాల్లో మొక్కితే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని మనిషి తీసుకొని ప్రకృతి సహజీవనం చేస్తున్నటువంటి గొప్పదైనటువంటి జీవన విధానాన్ని పక్కకు నెట్టేసి అభివృద్ధి పేరుతో గొప్పగా వాడెవడో గొప్ప చేసిండని అవన్నీ మనం సృష్టించలేకపోయినామనేటువంటి భావన. అరే 1000 సంవత్సరాల నుంచి ఈ దేశం ఎంత హాయిగా ఎందుకు బతుకుతుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి కూడా మనం పట్టించుకోలేకపోయినాం. ఏది మరి వాళ్ళ అమెరికా గొప్ప, అంత గొప్ప సాంకేతిక అభివృద్ధి, యాంత్రీకరణ ఇవాళ ఎందుకు లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి కార్చిచ్చును ఆపేయలేకపోయినాయి? ఎందుకు ఇవాళ అంత పెద్ద గొప్ప మేధస్ అంతా కూడా ఉపయోగించలేకపోయినాం? ఇవాళ అనేకమైనటువంటి విమానాలు, హెలికాప్టర్లు, అనేకమైనటువంటి ఈ ఏవేవో ఉన్నాయి కదా, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఇవి ఉన్నాయి కదా. చైనా వాళ్ళు ఎంత గొప్పగా చేసిరు, మనకంటే ముందుకు వేయరు, భారతదేశం కంటే వాడు ముందుకు వేయండు, వీడు ముందుకు వేయండు, మనం ఇంకా వేలాడుతున్నాము, ఇంకా వెనకటి సంప్రదాయాలను పట్టుకొని వేలాడుతున్నామని చెప్పినాం కదా. ఏమైంది వీళ్ళ గొప్ప అభివృద్ధి? ప్రకృతి విరుద్ధమైనటువంటి జీవనం ఎప్పటికి కూడా వినాశనానికి మాత్రమే దారితీస్తున్నటువంటి విషయాలను మరిచిపోయి అభివృద్ధి పేరిట గతి తప్పిపోతున్నటువంటి విషయాలను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది మనకు కావాల్సింది. ఇదేం వార్త అనుకోవద్దు, ఇదే మన జీవనం, మన భవిష్యత్తులో మన పిల్లలకు చెప్పాల్సినటువంటిది. ఏదో 10 అంతస్తుల మేడ కట్టినామని చెప్పుకుంటున్నాం, కానీ అది ప్రకృతికి విరుద్ధంగా ఉంది. వాళ్ళ 800-900 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రామప్పలో అంతకంటే గొప్పగా కట్టిరు కదా. మరి అప్పుడంతా ఎంత గొప్పగా ఎందుకు కట్టగలిగారు? ఎందుకు బేలూరు దగ్గర పోతే అంత గొప్పగా 1000 సంవత్సరాల క్రితం కట్టింది ఉంది?
ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా 1000-1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాలు అత్యద్భుతంగా ఎందుకున్నాయి? సరే, ఆ తర్వాత మన నిర్లక్ష్యమో, మన దరిద్రమో, మన భావదారిద్ర్యమో, మన అనైక్యతనో, లేకపోతే మనల్ని మనం మర్చిపోవడమో, మన మూలాలు మర్చిపోవడమో జరిగినటువంటి విధ్వంసాలు జరిగిపోయినాయి. కానీ వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి, అందుకనే మనం సముద్రంతో ఎట్లా ఉండాలి, నదితో ఎట్లా ఉండాలి, చెట్టుతో ఎట్లా ఉండాలి, పుట్టతో ఎట్లా ఉండాలి, చీమలతో ఎట్లా ఉండాలి, ప్రకృతితో ఎట్లా ఉండాలి, వ్యవసాయం అంటే ఏమిటి అనేటువంటిది ప్రతిదీ కూడా ఎందుకు మనం ఇవాళ చేతి వృత్తులు ఎందుకున్నాయి, చేతి వృత్తుల ద్వారానే ఎందుకు చేయగలిగినాం అంటే మనిషి ఏ విధంగా ప్రకృతితో ఎందుకు ఉండగలిగాడు, ఎందుకు యంత్రాలు లేవు పూర్తిగా. మరి ఇవన్నీ కనిపెట్టినటువంటి వాళ్ళు వేల సంవత్సరాల క్రితమే నున్నటి బండలు సృష్టించగలిగినటువంటి వాళ్ళు యంత్రాలను ఎందుకు కనిపెట్టలేకపోయారు? అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. యుద్ధాలకి వాళ్ళ మందుగుండు సామాగ్రి, గొప్ప గొప్ప విమానాలు లేకపోతే ఇవేవో చేసి అదే గొప్ప అని ఎందుకు అనుకుంటున్నాం? మరి వాళ్ళ అమెరికా కదా, అభివృద్ధి చెందినటువంటి దేశం కదా, ఒక కార్ చిచ్చును ఎందుకు ఆపలేకపోయింది? ఒక చిన్న అగ్ని రవ్వను ఎందుకు ఆర్పలేకపోయింది? ఎందుకు ఇవాళ అది దావానంలా వ్యాప్తి చెందుతున్నది? ఎందుకు ఇవాళ లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది? వాళ్ళ హాలీవుడ్ వీరులంతా సినిమాలలో ఇట్లా చేసి అట్లా చేసి అంతా ఆర్పేస్తారు కదా. వాళ్ళ హాలీవుడ్ వీరులకు సంబంధించినటువంటి నటులకు సంబంధించి ఆఖరికి జో బిడెన్ కుమారుడికి సంబంధించినటువంటి పెద్ద విలాసవంతమైనటువంటి బంగళాలన్నీ కూడా కాలిపోయినాయి కదా, అగ్నికి ఆహుతి అయిపోయినాయి కదా. ఏమైంది ఇవాళ? ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది మనం చెప్పాల్సినటువంటి అంశం అది కాదా? మనం ఆలోచించాల్సినటువంటి అంశమా కాదా? ఒక్కసారి చూద్దాం రండి. దానికి సంబంధించినటువంటి విషయం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.